Okay, let's start. So already మీకు VNet peering కంప్లీట్ అయింది కదా, బట్ I'll again will discuss the same thing today. Okay. So VNet peering. So what is the purpose of VNet peering? To make communication possible between different virtual networks within. So the purpose of virtual network peering is to make communication possible between different virtual networks. For example, I have a so this is my resource group. So దీంట్లో again I have created two virtual networks. So here it is one subnet and one subnet, another subnet, same virtual network I'll create here. Okay. GFN01 resource group name and which is under East US. So this is virtual network. Virtual network IP address వచ్చేసి 10.1.0.0/16 ఇస్తున్నాను నేను. So here subnet 10.1.1.0/24. Here subnet 2 10.1.2.0/24. సో అందరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? చేసుకోలేదా? సో ఇక్కడ bnet 02. So here I will give another name, IP address, different IP address range. Subnet 01 172.16.1.0/24. సో నాకు ఇక్కడ ఒక సబ్నెట్ చాలు. ఓకే. సో ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ సబ్నెట్స్ బట్ ఐఎమ్ క్రియేటింగ్ ఓన్లీ వన్ సబ్నెట్. అండ్ దీంట్లో వర్చువల్ మెషిన్ సో ఈ సబ్నెట్ లో ఒక మెషిన్, అగైన్ ఈ సబ్నెట్ లో ఒక మెషిన్, ఈ సబ్నెట్ లో ఒక మెషిన్ క్రియేట్ చేస్తాం. నా డిఫాల్ట్ గా ఏంటి, ఒక VNet లో ఉన్న రిసోర్స్, సో ఈ VNet లో ఉన్న రిసోర్సెస్, ఈ VNet లో ఉన్న రిసోర్సెస్ డిఫాల్ట్ గా కమ్యూనికేషన్ అవ్వదు. సో కమ్యూనికేషన్ అవ్వాలంటే గోయింగ్ టు కాన్ఫిగర్ VNet peering. వాట్ అబౌట్ దిస్? ఇవి కమ్యూనికేట్ అవుతుందా లేదా? సో ఈ రెండు కమ్యూనికేట్ అవుతాయా లేవా? దీనికి ఏమైనా కాన్ఫిగరేషన్ చేయాలా? హ్మ్? చెప్పండి. అవుతాయి. సో ఒక VNet లో ఉన్న సబ్నెట్స్ లో ఉన్న మిషన్స్ బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతాయా లేవా? సో ఇది VNet లోపల రెండు సబ్నెట్స్ ఉన్నాయి. ఒక సబ్నెట్ 1, సబ్నెట్ 2. బై డిఫాల్ట్ గా ఈ రెండు కమ్యూనికేట్ అవుతుందా లేదా? సో అవుతాయి. బై డిఫాల్ట్ గా అవుతాయి. సో ఒక VNet లో ఉన్న ఎన్ని సబ్నెట్స్ ఉన్నా సరే అన్ని సబ్నెట్స్ లో ఉన్న మిషన్స్ బై డిఫాల్ట్ గా రెండు కమ్యూనికేట్ అవుతాయి. అంటే ఇక్కడ మన సినారియోలో రెండు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ మిషన్స్. బట్ బై డిఫాల్ట్ గా ఒక VNet లో ఉన్న రిసోర్సెస్ ఇంకో VNet లో ఉన్న రిసోర్సెస్ తోని బై డిఫాల్ట్ గా కమ్యూనికేషన్ అవ్వదు.
సో ఈ రెండు అవ్వదు. సో అవ్వాలనుకున్నప్పుడే మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం, పీనట్ పీరింగ్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. ఓకే. సో మీరు మళ్ళీ కొత్తగా కొత్తగా అనిపిస్తుంది, చాలా రోజులు అయిందన్న. ఓకే. సో లెట్ us create. Now I'll write a lab. So what we are going to do to make communication possible between different virtual networks within same region మనం కాన్ఫిగర్ చేద్దాం. సో అలానే ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ లో కాన్ఫిగర్ చేద్దాం. డిఫరెంట్ రీజన్స్ ఫస్ట్ ఈ టూ కాన్ఫిగర్ చేద్దాం. ఓకే. నా ఫర్ ల్యాబ్ పర్పస్, ల్యాబ్ ప్రాక్టికల్స్, ఫస్ట్ ఏంటి, క్రియేట్ రిసోర్స్ గ్రూప్ ఇన్ ఈస్ట్ యుఎస్ రీజియన్. దాని తర్వాత క్రియేట్ VNet and two subnets using below details. Like VNet IP వచ్చేసి 10.1.0.0/16 ఇస్తున్నాను నేను. సబ్నెట్ IP వచ్చేసి 10.1.1.0/24. సబ్నెట్ 02 వచ్చేసి 10.1.2.0/24. అండ్ థర్డ్ వచ్చేసి create virtual machines on above subnets. So create two virtual machines. So ఇది మనం కాన్ఫిగర్ చేయాలి ఇప్పుడు. So let us start creating a resource group first. Create, so resource group RGFN01 East US, review and create. Now hierarchy లో ఏంటి, ఫస్ట్ టాప్ లెవెల్ హైరార్కీలో టాప్ లెవెల్ ఏంటి, tenant ID. After tenant, subscriptions. After subscriptions, resource groups, virtual network, subnet and virtual machines. So నేను ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను. Now let me create a virtual network. Create VNet-01 East US. Next ఇక్కడ IP అడ్రస్ I'll change it. అది అలానే ఉన్నా పర్లేదు, బట్ నేను చేంజ్ చేస్తాను. 10.1.0.0/16. సో ఇది IP అడ్రస్. దీన్ని నేను మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను. మల్టిపుల్ పార్ట్స్ డివైడ్ చేయాలంటే ఏంటి, సబ్నెట్స్ కాన్ఫిగర్ చేస్తాం. సబ్నెట్, ఇక్కడ సబ్నెట్ నేమ్ సబ్నెట్ 01, ఇక్కడ 10.1 ఉంది కదా, ఇక్కడ 1.0 ఇస్తారు, యాడెడ్. సో I created one subnet. Second subnet I'll create. సో ఇక్కడ 2.0. రైట్ నౌ ఒక IP అడ్రస్, ఈ IP అడ్రస్ లో టూ సబ్నెట్స్ క్రియేట్ చేశాను. సో వాట్ ఆర్ ద సబ్నెట్స్? Subnets are a part of an IP address. ఓకే. సో అలా ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు? 250 255 వరకు క్రియేట్ చేసుకోవచ్చు జనరల్ గా. ఓకే. IP అడ్రస్ అనేది 254 వరకు వస్తుంది, ఎందుకంటే ఇది చూస్తే 256 IP అడ్రస్ వస్తాయి. బట్ అవైలబుల్ IP అడ్రస్ ఎన్ని ఉంటాయి మనకి? అవైలబుల్ IPs 251 మాత్రమే ఉంటాయి. మిగతా 5 IP అడ్రస్ ఏంటి, రిజర్వ్డ్. ఓకే. సో యాక్చువల్ గా ఈ IP అడ్రస్ రేంజ్ లో ఎన్ని IP అడ్రస్ వస్తాయి మనకి? 256 IP అడ్రస్ వస్తాయి. 0 నుండి యాడ్ చేసుకుంటే 255 ఇస్ ద లాస్ట్ నెంబర్. 255 + 0 = 256 IP అడ్రస్. సో దాంట్లో 5 IP అడ్రస్ అనేది రిజర్వ్డ్ IP అడ్రసెస్. నెక్స్ట్ క్రియేట్.
క్రియేట్. సో ఐపీ అడ్రస్ ఎక్కడెక్కడ రిజర్వ్ అయ్యాయి? సో దీంట్లోనే ఈ సబ్నెట్ లోనే చూసుకుందాం మనము. ఓకే, ఈ సబ్నెట్ లో 10.1.1.0, 10.1.1.1, 10.1.1.2, 10.1.1.3 అండ్ 10.1.1.255. సో ఈ 5 ఐపీ అడ్రస్ అనేది రిజర్వ్. సో 0 వచ్చేసరికి నెట్వర్క్ ఐడికి రిజర్వ్ అయ్యింది. 1 వచ్చేసి అజూర్ గేట్వే కి రిజర్వ్, అండ్ సెకండ్ అండ్ 3 వచ్చేసరికి అజూర్ డిఎన్ఎస్, అండ్ థర్డ్ ఇస్ అజూర్ డిఎన్ఎస్, అండ్ 255 వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఐ. సో అందు గురించి ఎప్పుడైనా సరే ఒక వర్చువల్ మెషిన్ ఈ సబ్నెట్ లో ఎనీ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తే స్టార్టింగ్ ఎక్కడ నుండి వస్తుంది? ఐపీ అడ్రస్ 4 నుండి వస్తుంది. ఎందుకంటే 0, 1, 2, 3 ఆల్రెడీ రిజర్వ్డ్ ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4. 4 నుండి నా వర్చువల్ మెషిన్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది మనకి. ఓకే, నౌ క్రియేటెడ్. సో హోమ్ వెళ్ళి ఒకసారి మళ్ళీ వర్చువల్ నెట్వర్క్స్. సో ఐ క్రియేటెడ్ వన్ వర్చువల్ నెట్వర్క్. సెలెక్ట్ దిస్ సబ్నెట్స్. సో దీంట్లో సబ్నెట్ 1, సబ్నెట్ 2, ప్రతి సబ్నెట్ లో 251 మాత్రమే ఉంటుంది. ప్రతి సబ్నెట్ లో 5 ఐపీ అడ్రస్ అనేది రిజర్వ్డ్. ఓకే, నౌ నేనేం చేస్తానంటే ఫస్ట్ సబ్నెట్ లో ఒక మిషన్, సెకండ్ సబ్నెట్ లో ఒక మిషన్ క్రియేట్ చేస్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ దీంట్లో ఉన్న ఒక ఐపీ అడ్రస్ ఆ మిషన్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 250 ఉంటాయి. ఇంకో మిషన్ క్రియేట్ చేస్తే 249 ఉంటాయి. అలా 251 మిషన్స్ వరకు ఈ సబ్నెట్ లో క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ వర్చువల్ మెషిన్ అండ్ రిసోర్స్ గ్రూప్. సో RG1. సో ఇది నా సబ్స్క్రిప్షన్ లోపల రిసోర్స్ గ్రూప్. అండ్ హియర్ ఐ క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ VM01. నేను ఇక్కడ ఇది జస్ట్ తీసేస్తాను. టాక్ లేటర్ అగైన్. సో హియర్ ఐల్ బి యూజింగ్ ఉబంటు లైనక్స్ మిషన్ యూస్ చేస్తాను. మీరు వేరే ఇమేజెస్ కావాలి అనుకుంటే యూ కెన్ చూస్. సో దేర్ ఆర్ 5,000 to 6,000 ఇమేజెస్ అనేది అజూర్ వాళ్ళు ఇస్తున్నారు. మీకు కావాల్సిన ఇమేజ్ మీరు పిక్ చేసుకోవచ్చు. సో జనరల్ గా విండోస్ కావాలంటే విండోస్ ఇమేజెస్. నేను ఇక్కడ ఉబంటు తీసుకుంటాను. ఐ చూస్ ఉబంటు దిస్ వన్. దానికి హార్డ్వేర్ కూడా కావాలి కదా. బట్ డిఫాల్ట్ గా ఇక్కడ 8 GB ఉంది. బట్ 8 GB నాకు అక్కర్లేదు. ఐ చూస్ ఆల్ సైజెస్. సో నాకు ఇక్కడ 1 CPU 1 GB ర్యామ్ ఎనఫ్ ఫర్ మీ. సో లైనెక్స్ 1 CPU 1 GB ర్యామ్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది. విండోస్ అయితే మినిమం 8 GB ర్యామ్ కావాలి. సో ఐ చూస్ దిస్ వన్ B1S. సెలెక్ట్. సో విచ్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ మీ 631 రూపీస్ పర్ మంత్. అంటే ఏంటి? ఈ మిషన్ 24 hours ఆన్ లో ఉండి 30 days కంటిన్యూస్ గా నడిస్తే అప్పుడు 631 బిల్ అనేది పడుతుంది. ఓకే, టు లాగిన్ ఇన్ టు దిస్ ఐ యూస్ పాస్వర్డ్. సో I'm creating a user and password. ఓకే, అంటే ఇది ఈ మిషన్ ని లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నాం. Disk. So what is the disk size? By default disk size is 30 GB. If you want to increase, you can increase your hard disk size. OS disk by default SSD ఉంది. నాకు SSD అక్కర్లేదు. ఐ చూస్ దిస్. సో ఏదంటే జస్ట్ కాస్ట్ పరంగానే తక్కువ అవుతుంది అంతే. ఇంకా నా నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ లో మిషన్ వచ్చేసరికి ఏ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తారు. నేను ఫస్ట్ సబ్నెట్ తీసుకుంటాను, ఫస్ట్ మిషన్ కాబట్టి. దాని తర్వాత పబ్లిక్ ఐపీ. బై డిఫాల్ట్ గా పబ్లిక్ ఐపీ ఎనేబుల్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ నీడ్ యూ చూస్ దిస్. బట్ మనకు మాత్రం పబ్లిక్ ఐపీ కావాలి. ఎందుకంటే మనం ఇంటర్నెట్ ద్వారా ఆ మిషన్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి. రియల్ టైమ్ లో ఏ మిషన్ కి పబ్లిక్ ఐపీ ఉండదు, అన్ని ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. మళ్ళీ ఎలా కనెక్ట్ అవుతారంటే దే యూస్ విపిఎన్ సర్వర్స్. విపిఎన్ కాన్ఫిగర్ చేసుకొని దాని ద్వారా దే విల్ బి కనెక్టింగ్ ఇట్. ఆ విపిఎన్ కాన్సెప్ట్ కూడా ఉంది. విల్ సీ ఫ్యూచర్. సో నౌ ఇవన్నీ ఆప్షన్స్ బై డిఫాల్ట్ ఉంచేసేయండి. లెట్ us క్రియేట్.
సో పర్ అవర్ ఎంత బిల్ నాకు 86 పైసా పడుతుంది పర్ అవర్. ఓకే, మెయిన్ ప్యారల్. ఓకే, గ్రేట్ అయిపోయిందా. సో దిస్ ఇస్ ద వర్చువల్ మిషన్ ఓవర్ వ్యూ లో ఇది ఇలా వస్తుంది ఇక్కడ. వర్చువల్ మిషన్ ఏజెంట్ స్టేటస్ ఇస్ నాట్ రెడీ, ట్రబుల్ షూట్ ద ఇష్యూ. ఇది జస్ట్ ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే ఇప్పుడే క్రియేట్ అయింది కదా మిషన్, లోపల సర్వీసెస్ అన్ని అప్ అవ్వాలి. అంతే, అది జస్ట్ ఇగ్నోర్ చేసేసేయండి. దేర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్. అండ్ వర్చువల్ మిషన్ వచ్చేసరికి ఈ రిసోర్స్ గ్రూప్ లో స్టేటస్ రన్నింగ్, లొకేషన్ ఈస్టియస్, ఈ సబ్స్క్రిప్షన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్, సైజు, పబ్లిక్ ఐపీ, వర్చువల్ నెట్వర్క్, ఇవన్నీ మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ 4 నుండి స్టార్ట్ అయింది. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ అనదర్ మిషన్. సో క్రియేట్ Azure వర్చువల్ మిషన్. సో రిసోర్స్ గ్రూప్ అక్కడ VM02. సో ఆల్రెడీ ఐ హావ్ డిస్కస్ దిస్, సో నేను కొంచెం ఇది ఫాస్ట్ వెళ్ళిపోతాను. సో నౌ సేమ్ వీనెట్ మనం వీనెట్ క్రియేట్ చేయాలి. సో ఎక్కడ క్రియేట్ చేయాలి, నేను వేరే సపరేట్ లో క్రియేట్ చేస్తాను. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, ద ఫస్ట్ మిషన్ ఐ డిప్లాయిడ్ ఇన్ సబ్నెట్ 1, సెకండ్ మిషన్ ఐఎమ్ డిప్లాయింగ్ ఇన్ టు సబ్నెట్ 2 అండి. ఓకే, సో నా ఐ చూస్ సబ్నెట్ 2. సో ఒక లైనెక్స్ మిషన్ ని కనెక్ట్ అవ్వాలంటే ఎలా? ఫిఫ్టీ టూ 50. కనెక్ట్ అవుతాం. సో విండోస్ మిషన్ RDP2. మళ్ళీ ఫ్రెండ్ రాలే, మళ్ళీ బ్యాచ్ సరే. లేదా మొన్న కూడా రాలేదు కదా, మొన్న కూడా నువ్వు ఒకరు వచ్చి. సో ఇవాళ కార్డ్స్ తెచ్చారా, ఏమైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారా, రేపు చేస్తారా, ఏంటి పరిస్థితి? ఓకే, సో వర్చువల్ మిషన్ 2, I'll move back, I'll create virtual machine. So here I want to connect. 1 minute. సో ఇక్కడ 10.1.1.4 ఫస్ట్ సబ్నెట్, సెకండ్ సబ్నెట్ 10.1.2.4. ఓకే, నౌ లెట్ మీ కనెక్ట్ టు దిస్ మిషన్. సో 40. సో ఏ ఐపీ అడ్రస్ తీసుకోవాలి కనెక్షన్ కి? సో ఇక్కడ ఏ ఐపీ అడ్రస్? పబ్లిక్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ తో మనం కనెక్ట్ అవ్వలేము. ఓకే, సో యూ హ్యావ్ టు యూస్ పబ్లిక్ ఓన్లీ. సో దిస్ ఈస్ మై పబ్లిక్ ఐపీ అడ్రస్. కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్. I'll increase the font.
సో ఏజీ అడ్మిన్ మనం క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ క్రియేట్ చేస్తాం. అదే యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్ నా పాస్వర్డ్ @123. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఎటువంటి పాస్వర్డ్స్ అనేది రావు, అంటే స్టార్ మార్క్స్ కానీ ఏది రాదు. జస్ట్ కర్సర్ అలానే ఉంటుంది. జస్ట్ ఎంటర్ ఇట్. నా కనెక్టెడ్ అయిపోయింది. నా లెట్ మీ కనెక్ట్ అనదర్ మిషన్. సో ఇక్కడ 40.71.93.213 ఓపెన్, యాక్సెప్ట్, ఏజీ అడ్మిన్. సో ఈ టూ మిషన్స్ ఒకటే వీనెట్ లో ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ టూ మిషన్స్ ఒకటే వీనెట్ లో ఉన్నాయి. నా రెండు కనెక్ట్ అయిపోయాయి. నా ఈ రెండింటికి నేను కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలి. ఎలా? సో పింగ్ కమాండ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను వర్చువల్ మిషన్ 1 లో ఉన్నాను. పింగ్ ఇచ్చి ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలి? ప్రైవేట్. ఎవరిది ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి? సో ఇక్కడ ఐపీ అడ్రస్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలో చెప్పండి. వర్చువల్ మిషన్ 2 ఐపీ అడ్రస్ ఇవ్వాలి. నేను 1 లో ఉన్నా కాబట్టి 2 కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి నేను 1 లో నుండి 2 ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో రైట్ నౌ ఐఎమ్ ఆన్ 1. సో ఐ నీడ్ టు ప్రొవైడ్ దిస్ 10.1.2.4 అంటే ఎక్కడికి కనెక్ట్ అవ్వాలో ఆ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. నా ఇక్కడ ఇచ్చారు. నాకు కనెక్ట్ అయింది. అంటే 64 బైట్స్ వస్తున్నాయి కదా, అంటే ఏంటంటే కనెక్షన్ ఇస్ దేర్. సో నాకు నా అగైన్ ఫ్రమ్ వర్చువల్ మిషన్ 2 టు వర్చువల్ మిషన్ 1 చెక్ చేద్దాం. నేను 2 లో ఉన్నాను. ఇది ఈ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. 1 ఐపీ అడ్రస్ 10.1.1.4 కమ్యూనికేట్ అవుతుంది. సో వాట్ దట్ మీన్స్, సో ఒక వీనెట్ లో ఉన్న సబ్నెట్స్ బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతాయి. సో యూ నో నీడ్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్, రైట్? సో ఎన్ని మిషన్స్ ఉండనివ్వండి, ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ మిషన్స్ ఉండనివ్వండి, అన్ని మిషన్స్ బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతాయి. బట్ ఇక్కడ ఒకటి వచ్చింది, నాకు కమ్యూనికేట్ అవ్వద్దు. సో డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతున్నాయి. సో కానీ నాకు ఈ మిషన్ కమ్యూనికేట్ అవ్వద్దు అంటే తర్వాత క్లాస్ లో చెప్తాం ఎలా చేయాలి అంటే. అది రూల్స్ రాస్తాం మనం బ్లాక్ చేయడానికి. సీ లేటర్. ఓకే. సో నా సెకండ్ వచ్చేసరికి లెట్ మీ క్రియేట్ అనదర్ వర్చువల్ నెట్వర్క్. సో ఇది నాకు ఒక మిషన్ క్లోజ్ చేసేస్తే నాకు అక్కర్లేదు ఇంకా. సో ఇది స్టాప్ చేయాలంటే కంట్రోల్ C నొక్కండి. కంట్రోల్ Z నొక్కితే ఆటోమేటిక్ గా అది స్టాప్ అయిపోతుంది. నా ల్యాబ్ ప్రాక్టీసెస్ వెళ్ళేసి నౌ లెట్ మీ క్రియేట్ ఏ సెకండ్ వచ్చేసరికి అగైన్ 4 క్రియేట్ VNet2 and subnet with the below details. IP address so 170.16.0.0/16, subnet 170.16.1.0/24, create VM. Okay. Now ఈ వర్చువల్ నెట్వర్క్ పీరింగ్ ప్రీ రిక్వజైట్స్ ఏంటి అంటే ఇట్ షుడ్ నో ఐపీ ఓవర్లాపింగ్ ఉండాలి. ఐపీ అనేది సేమ్ ఉండకూడదు రెండు ఐపీ అడ్రస్ కి. ఇక్కడ నో ఐపీ ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి? ఇక్కడ వీనెట్ 1 కి ఏమి ఇచ్చాం? ఐపీ అడ్రస్ 10.1 ఇచ్చారు. సో వీనెట్ 2 కి 172 ఇచ్చారు. సో డిఫరెంట్ ఉండాలి ఐపీ అడ్రస్ రేంజ్. పీరింగ్ చేయాలంటే ఈ మిషన్ కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే రేంజ్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 10 సిరీస్ ఇచ్చా, ఇక్కడ వీనెట్ లో 172 సిరీస్ ఇచ్చా. కావాలి అంటే ఇక్కడ మీరు 10.1 ఇచ్చి ఇక్కడ 10.2 ఇవ్వచ్చు. కానీ బట్ 10.1 మాత్రం సేమ్ ఉండొద్దు. ఓకే. సో ఇంకో క్వశ్చన్ రావచ్చు, సార్ సేమ్ ఐపీ అడ్రస్ తోని నేను వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో 10.1 తోని వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా 10.1 తోని కూడా వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? ఈ రెండు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడే మీకు ప్రాబ్లం వస్తుంది. అదర్వైజ్ రెండు ఐసోలేటెడ్ లో ఉన్నాయనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ యూజ్ ద సేమ్ ఐపీ అడ్రస్. బట్ వెన్ యూ విల్ గెట్ ఎ ప్రాబ్లం వైల్ కాన్ఫిగరింగ్ పీరింగ్.
సో అందు గురించి పీరింగ్ కాన్ఫిగర్ చేయాలంటే ఏంటి, ఐపీ అనేది ఓవర్లాప్ అవ్వద్దు. ఓకే, నౌ లెట్ us స్టార్ట్. I'll create a virtual network. సేమ్ రిసోర్స్ గ్రూప్ లోనే క్రియేట్ చేస్తాను నేను. సేమ్ రిసోర్స్ గ్రూప్ RG01, ఇక్కడ VNet -02. So EastUS, next. So I'll change the IP address 170.16.0.0/16 పైన ఆల్రెడీ ఉంది కదా, ఫైన్. సో ఇదంతా మనం we have already discussed. So I'm going little bit fast. సో ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంటే నన్ను జస్ట్ స్టాప్ మీ. ఓకే, సో ఇక్కడ ఐపీ అడ్రస్ సబ్నెట్ క్రియేట్ చేశా. సో ఈ ఐపీ అడ్రస్ కి ఈ సబ్నెట్ ఉంటుంది. ఐపీ అడ్రస్ ఒకటి, సబ్నెట్ ఐపీ అడ్రస్, సబ్నెట్ వేరేది ఉండదు. సో ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చి 172.16 ఉంటే సబ్నెట్ కూడా 172.16 ఉంటుంది, 10 డాట్ సిరీస్ రాదు. ఎందుకంటే సబ్నెట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్ ఐపీ అడ్రస్. సో ఫస్ట్ టూ స్పేసెస్ ఆక్టెట్ సేమ్ గా ఉంటాయి. సో ఇక్కడ 172.16 ఉంది కాబట్టి ఇక్కడ సబ్నెట్ కూడా 172.16 కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత 1.0నా 2.0నా 100.0 అనేది మీ ఇష్టం. సపోజ్ ఇక్కడ 172.17 ఉందనుకోండి, సబ్నెట్ స్టార్టింగ్ లో 172.17 వస్తుంది కంపల్సరీ. ఓకే, ఇది ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. సో మీరు నిన్న జాయిన్ అయ్యారా? లేదు కదా, అంటే ఆన్లైన్ కూడా అవ్వలేదా? నా VNet 2 and subnet. Okay, let us create a machine now. సో VNet 2 లో ఒక మెషిన్ క్రియేట్ చేస్తాను నేను ఇప్పుడు. RG1 VM03. నా నెట్వర్క్ వచ్చేసి ఈ మిషన్ ఎక్కడ క్రియేట్ చేయాలి నేను, VNet 2 లో. సో ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ VNet 1 కనిపిస్తుంది. మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ VNet 2 కనపడాలి. ఇక్కడ ఐఎమ్ సెలెక్టింగ్ ద VNet 2. సో VNet 2 లో ఆబ్వియస్ గా ఒకటే సబ్నెట్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ సబ్నెట్స్ లేవు కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు సీ ఓన్లీ వన్ సబ్నెట్. సెలెక్ట్. సో వర్చువల్ మిషన్ 3 IP, ఫైన్. నౌ రివ్యూ అండ్ క్రియేట్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ మనం ఇది కంప్లీట్ చేసాం, ఇది క్రియేట్ చేసాం, ఇది క్రియేట్ చేసాం, ఈ రెండు వర్చువల్ మిషన్ క్రియేట్ టెస్ట్ కూడా చేసాం, ఇది అయిపోయింది మొత్తం. సో నౌ VNet 2 క్రియేట్ చేసా, సబ్నెట్ క్రియేట్ చేసా, ఇప్పుడు వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాం. Okay, now let us connect to this machine.
Okay. Now I'm on virtual machine 3. So let me try to ping first mission or second mission. ఏదైనా ping చేయొచ్చు. I'll try to ping 10.1.1.4. సో పింగ్ అవుతుందా? అవ్వదు. సో ఇంతకు ముందు అయ్యింది, ఇప్పుడు మాత్రం అవ్వట్లేదు. ఎందుకు? ఈ మిషన్ వచ్చేసి వేరే వర్చువల్ నెట్వర్క్ లో ఉంది కాబట్టి. సో ఈ మిషన్ నుండి ట్రై చేస్తాం మేము. పింగ్ 172.16.1.4 అవ్వదు. సో నేను ఎక్కడ ట్రై చేస్తున్నాను? ఈ మిషన్ నుండి ఈ మిషన్ కి ట్రై చేస్తున్నాను, అండ్ ఈ మిషన్ నుండి ఈ మిషన్ ట్రై చేస్తాను. రెండు రిక్వెస్ట్ రిప్లై రావట్లేదు, బికాస్ దేస్ టూ మిషన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్. నా ఇది కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే నా డేటా ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి వెళ్ళాలి. సో షేరింగ్ అవ్వాలి. షేరింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి? కమ్యూనికేషన్ ఉంటేనే షేరింగ్ అవుతుంది. సో ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ మనం ఎలా చేస్తాం? పీరింగ్ కాన్ఫిగర్ చేస్తాం. ఓకే. సో విల్ బి కాన్ఫిగరింగ్ పీరింగ్. నా సో ఇక్కడ వీనెట్ టు వీనెట్ అనేది పీరింగ్ చేస్తాను నేను. ఇలా వీనెట్ టు వీనెట్ పీరింగ్ చేస్తాం. మనం ఇక్కడ ఎక్కడ మిషన్ టు మిషన్ పీరింగ్ చేయం, ఓన్లీ వర్చువల్ నెట్వర్క్ టు వర్చువల్ నెట్వర్క్ మాత్రమే. సో ఒక వర్చువల్ నెట్వర్క్ టు ఒక వర్చువల్ నెట్ పీరింగ్ చేస్తే ఏమంటాం మనం ఇక్కడ? లోకల్ వీనెట్ పీరింగ్ అంటాం. ఓకే. సో ఎందుకు అంటే ఒకటే రీజియన్ లో పీరింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వర్డ్ ఏమంటాం అంటే లోకల్ వీనెట్ పీరింగ్. సో నౌ లెట్ us కాన్ఫిగర్ ఇట్. సో ఒకసారి కనబడదు, ఒకసారి రిఫ్రెష్ చేసేసి try. సో నా ఎనీ వీనెట్ ఐ కెన్ గో. ఈ వీనెట్ అని కాదు, ఏ వీనెట్ లోనైనా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఐ సెలెక్ట్ వీనెట్ 1. సో స్క్రోల్ డౌన్. సో peerings, select a peering. So now I am going to add a peering. Add it. So where are VNet 1. సో ఇక్కడ పీర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏమంటానంటే VNet 1 టు VNet 2 అని ఇస్తాను నేమ్. అండ్ అక్కడ నుంచి ఏం నేమ్ ఇస్తారంటే VNet 2 టు VNet 1. స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? ఐఎమ్ ఆన్ VNet 1. ఏ VNet కనెక్ట్ అవ్వాలి? VNet 2 కనెక్ట్ అవ్వాలి. సార్ 2 మిషన్ 3. మిషన్ 3 వీనట్ 2 లో మిషన్ 3 ఉంది. సో మీరు ఇంతకు ముందు చెప్పాను, నేను ఎక్కడ మిషన్లు కమ్యూనికేట్ చేయట్లేదు, ఓన్లీ వర్చువల్ నెట్వర్క్ టు వర్చువల్ నెట్వర్క్ మాత్రమే పీరింగ్ చేస్తున్నాను. ఓకే. సో నౌ వీనట్ 02. సో గైస్ ఒక యాక్చువల్ గా ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది అజూర్ లోనే. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినా సరే ఇక్కడ నో వీనట్స్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే. సో అది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా టైం పట్టాక ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇలా ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ వీనట్ కనపడదు. దట్ డజంట్ మీన్ దట్ మీరు తప్పు చేస్తున్నది కాదు, అక్కడనే ఇష్యూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అందుకే నేను రెండు మూడు సార్లు రీఫ్రెష్ చేసి చూసా, నాకు వచ్చింది. సో కొన్ని క్లాసెస్ లో ఏంటంటే నాకు కనబడదు, రీఫ్రెష్ చేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత కనబడదు. ఓకే. సో ఆ ఎర్రర్ అనేది అక్కడదే. ఓకే. నౌ ఐఎమ్ ఆన్ వీనెట్ 1. ఐఎమ్ సెలెక్టింగ్ టు వీనెట్ 2. నౌ యాడ్ ఇట్. సో ఇక్కడ పీరింగ్ అవుతుంది. సో పీరింగ్ అనేది ఒక సైడే కాదు, ఇక్కడ కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఓకే. సో పీరింగ్ ఇక్కడ వచ్చేసింది. నేను వీనెట్ 2 లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా పీరింగ్ వచ్చేస్తుంది. సో ఒక్క సైడ్ చేస్తే సెకండ్ సైడ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. నా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూడండి, కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో పీరింగ్ కాన్ఫిగర్ చేయగానే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో వాట్ యూ మీన్? సో వీనెట్ లో ఉన్న రిసోర్సెస్ బై డిఫాల్ట్ ఐసోలేటెడ్ లో ఉంటాయి. బట్ ఆ వీనెట్ లో ఉన్న రిసోర్సెస్ వేరే వీనెట్ తోని కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే యూనిట్ కాన్ఫిగర్ పీరింగ్. ఓకే. చాలా స్టాప్ ఇట్. సో విత్ ఇన్ ద రీజియన్ మాత్రమే చేసాం కాబట్టి మనం ఏమంటాం దీన్ని? లోకల్ వీనెట్ పీరింగ్ అంటాను. ఓకే. నౌ ఐ విల్ డూ డిఫరెంట్ రీజన్. సో ఇక్కడ కూడా ఐ క్రియేట్ వన్ మోర్ రిసోర్స్ గ్రూప్. సో VNet.
GFN02. ఇది వచ్చేసి వెస్ట్ యూఎస్ లో ఉన్నా నేను. వెస్ట్ యూఎస్ రీజియన్. VNet 03. ఇక్కడ 192.168.0.0/16 ఇస్తాను నేను. సబ్నెట్ 01 192.168.1.0/24. Right. Yeah. Now let us create this one now. సో ఇక్కడ అంతా అయిపోయింది. రైట్, ఇది క్రియేట్ చేద్దాం. హోమ్. సో రిసోర్స్ గ్రూప్ ఏంటి? ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ ఈస్ట్ యూఎస్ లో ఉంది కదా. సెకండ్ రిసోర్స్ గ్రూప్ ఐ విల్ క్రియేట్ ఇంటూ వెస్ట్. వెస్ట్ యూఎస్. వర్చువల్ నెట్వర్క్ క్రియేట్. సో ఐ చూస్ RG02. ఇక్కడ VNet 0, VNet ఇలా కాకుండా వెస్ట్ అని పెట్టేస్తాం. వెస్ట్. నెక్స్ట్. IP అడ్రస్ I'll change it 192.168.0.0. Okay, virtual network also created. Now let me create a virtual machine. సో మీకు మీరు కూడా క్రియేట్ చేయొచ్చు కదా. సో నా క్రియేట్ ఆన్ RG02. సో VM వెస్ట్ అని ఇస్తాను నేను. సో అవైలబిలిటీ జోన్ ట్రస్టెడ్. సో ఇక్కడ సేమ్ ubuntu సేమ్ థింగ్. సో ఇక్కడ రీజన్ చూస్తే మీరు కాస్ట్ మారిపోయింది. సో ఈస్ట్ యూఎస్ లో కాస్ట్ తక్కువ ఉంటుంది, వెస్ట్ యూఎస్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వెస్ట్ యూఎస్ అని కాదు, ప్రతి రీజన్ లో రేట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, సేమ్ రేట్ ఉండవు.
Okay, now machine is created. Let me connect to this machine. So ping 172.16.1.4 ఇది పింగ్ చేస్తున్నాను. వీనట్ 2 లో ఉన్న మిషన్ ట్రైంగ్ టు పింగ్. సో పింగ్ అవ్వదు బికాస్ దట్ ఈస్ ఇన్ డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్. అండ్ ఐల్ ట్రై టు పింగ్ వీనట్ 1 లో ఉన్న మిషన్ పింగ్ అవ్వదు బికాస్ ఎవ్రీ దిస్ మిషన్ is in different virtual networks. Now I need to configure a peering now. సో మనం వీనట్ వెస్ట్ లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి పీరింగ్ చేయొచ్చు, ఎక్కడ నుంచి అయినా పీరింగ్ చేయొచ్చు. నౌ ఐ విల్ మూవ్ టు వీనట్ వెస్ట్. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే నౌ పీరింగ్, యాడ్ పీరింగ్. సో ఇక్కడ పీరింగ్ నేమ్ ఐ విల్ సే వెస్ట్ టు వీనట్ and VNet 1 to VNet West something name. Scroll up. సో ఇక్కడ VNet West లో ఉన్నాను. I want to connect to the VNet 1. So now I will select the VNet 1. Add it. Now ఇప్పుడు I have configured peering between these two. ఈ రెండింటికి పీరింగ్ చేసేసాను. సో దీన్ని ఏమంటామంటే మనం గ్లోబల్ వీనెట్ పీరింగ్ అంటాం. ఒక రీజన్ నుండి ఒక రీజన్ కాన్ఫిగర్ చేస్తే దీన్ని గ్లోబల్ వీనెట్ పీరింగ్ అంటాం. ఓకే, సో రీజన్ టు రీజన్. Now you can see my communication is started. Okay. సో బై డిఫాల్ట్ గా ఒక వీనెట్ ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉంటుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆల్రెడీ ఇది కమ్యూనికేట్ అయ్యింది. సో ఇక్కడ ఉన్న అంటే వీనెట్ 1 లో ఉన్న మిషన్ వీనెట్ 2 లో వీనెట్ వెస్ట్ లో ఉన్న మిషన్ తో కమ్యూనికేట్ అవ్వదు. సో అంటే నా ట్రాఫిక్ ఇలా వెళ్ళి ఇలా కమ్యూనికేట్ అవ్వదు. సో దీంతో ఇది కమ్యూనికేట్ అవ్వాలంటే డెఫినెట్ గా మనం ఇక్కడ నుంచి ఇక్కడ పీరింగ్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఏంటి, ఓకే నేను ఏబిసి రాస్తాను, అది బెస్ట్. 1 minute. A, so this is B and this is C. Okay, C. Now A equal to B అయిపోయింది ఆల్రెడీ, మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. నా A equal to C అనేది ఆల్రెడీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. నా B equal to C చేస్తేనే కమ్యూనికేట్ అవుతుంది. అదర్వైజ్ B to C అనేది ఈ ఏ యూజ్ చేసుకుని ట్రాన్సిట్ లాగా వర్క్ అవ్వదు ఏ. సో వీనెట్ ఏంటి, వీనెట్ వి కాన్ కాల్ పాయింట్ టు పాయింట్. సో వీనెట్ పీరింగ్ ఏంటి, వీనెట్ పీరింగ్ అనేది పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇలాగా ఇది కావాలంటే అగైన్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ దిస్. సో ఇది ఒకటే రిసోర్స్ గ్రూప్ లో చేస్తాం మనం, అంటే ఒకటే సబ్స్క్రిప్షన్ లో. లేదు నాకు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్ లో కాన్ఫిగర్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇదైతే కాన్ఫిగర్ చేస్తాను నేను. వీనెట్ 2 కూడా వెస్ట్ టు వీనెట్ 2 add it. Now I'll stop this. I'll try to ping VNet 2 చేస్తాను. 172.16.1.4 పింగ్ అవుతుంది.
మిషన్స్ అన్ని కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా మనం పీరింగ్ కాన్ఫిగర్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఎక్కడున్నా ఏ సబ్స్క్రిప్షన్స్ లో ఉన్నాయి, అన్ని మిషన్స్ ఒకటే సబ్స్క్రిప్షన్ లో, దట్ ఈస్ కాల్డ్ డేవ్ ఎన్విరాన్మెంట్. మొత్తం అన్ని ఒకటే సబ్స్క్రిప్షన్ లో ఉన్నాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే వేరే సబ్స్క్రిప్షన్ లో కొన్ని మిషన్స్ ఉన్నాయి, ఈ మిషన్ వెళ్ళి ఆ సబ్స్క్రిప్షన్ లో మిషన్స్ తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి. సో అది పాసిబుల్ అంటే వీనెట్ లో అది కూడా పాసిబుల్. సో ఇక్కడ రాస్తాను ఏంటి, టు మేక్ communication possible between different VNets in different subscriptions as well. Okay. So now what I'll do, I'll configure a virtual network, create కాకుండా ప్రొడక్షన్ లో కాన్ఫిగర్ చేస్తున్నాను. prod-rg అని నేమ్ తోని prod vnet అది ఉండనివ్వండి. నెక్స్ట్ నా VNet is created. సో మీరు ఇక్కడ నేను చూసినట్టయితే వర్చువల్ నెట్వర్క్స్, అన్ని వర్చువల్ నెట్వర్క్స్ డేవ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి. ఒక్క వర్చువల్ నెట్వర్క్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉంది, అంటే వేరే సబ్స్క్రిప్షన్ లో ఉంది. ఎన్విరాన్మెంట్ కాదు, టూ డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ లో ఉన్నాయి. నౌ ఐ వాంట్ టు కాన్ఫిగర్ పీరింగ్. సో ఐ గో టు ఎనీ ఆఫ్ ద వీనెట్, ఎక్కడ నుంచి అయినా చేయొచ్చు మనం. సో ఇక్కడ పీరింగ్ వెళ్తాను నేను. సో ఇక్కడ యాడ్, సో సమ్ నేమ్ ఇచ్చేసేసి స్క్రోల్ డౌన్. సో ఇక్కడ ప్రొడక్షన్ కాదా, ఇక్కడ మనం డేవ్ సెలెక్ట్ చేసుకుంటాం. సబ్స్క్రిప్షన్ ఇక్కడ మారుస్తాం. ఆబ్వియస్ గా ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, అక్కడ కనెక్ట్ పెట్టేస్తే వీనెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా, అర్థం అవ్వలేదా? మళ్ళీ డిలీట్ చేసి చేయాలా? కానీ నిమిషం అయితే మీకు అర్థం కాలేదు. ఓకే. సో నా ప్రొడక్షన్ వీనెట్ ఎక్కడ ఉంది? ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ లో ఉంది. ఓకే, ప్రొడక్షన్ వీనెట్ అనేది ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ లో ఉంది. ఓకే, ఐ స్క్రోల్ డౌన్ హియర్. ఇది నా సబ్స్క్రిప్షన్స్ ఇది. సో రెడ్ అనేది సబ్స్క్రిప్షన్స్ అనుకుందాం. దీంట్లో ఒక ప్రాడ్ వీనెట్ క్రియేట్ చేశారు. నేను ప్రొడక్షన్ అవన్నీ ఏం రాయను, సబ్స్క్రిప్షన్ 1 సబ్స్క్రిప్షన్ 2 అని రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో లేకపోతే ప్రాడ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఇయర్ డేవ్ సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ ప్రాడ్ వీనెట్ ఉంది, ఇక్కడ సమ్ అనదర్ వీనెట్ 01. నా రిక్వైర్మెంట్ ఏంటి? సో ఈ సబ్స్క్రిప్షన్ లో ఉన్న ఈ వీనెట్ ఆ సబ్స్క్రిప్షన్ లో వీనెట్ తోని కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి. కమ్యూనికేషన్ ఉండాలంటే ఏంటి, పీరింగ్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రొడక్షన్ వీనెట్ లో ఉన్నాను, ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, నేను డేవ్ లో కనెక్ట్ అవ్వాలి, అందుకే ఆడ డేవ్ తీసుకున్నాను. ఓకే, సో లెట్ మీ షో యూ వన్స్ అగైన్. నా నేను ప్రొడక్షన్ వీనెట్ లో ఉన్నా, ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ లో ఉన్నా, రైట్. నౌ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, డేవ్ లో ఒక వీనెట్ లో కనెక్ట్ అవ్వాలి. సో ఐ యాడ్ ఇట్. సో ఇక్కడ సమ్ నేమ్, ఓకే ఇక్కడ ఎందుకు ప్రాడ్ టు వీనెట్ 01, ఇక్కడ వీనెట్ 01 టు ప్రాడ్ అంటారు.
సో ఈ ప్రాడ్ వినెట్ ఎక్కడ ఉంది? ప్రాడ్ సబ్స్క్రిప్షన్ లో ఉంది. నౌ ఐ వాంట్ టు కనెక్ట్ ఇన్ ద డేవ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సబ్స్క్రిప్షన్ లో వీనెట్ 1 కి కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ కనిపిస్తుందా? కనపడదు. సో ఎక్కడికి వెళ్ళాలి నేను? ఆ సబ్స్క్రిప్షన్ కి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఐల్ బి సెలెక్టింగ్ దిస్. సో ఈ సబ్స్క్రిప్షన్ లో దీనికి కావాల్సిన వీనెట్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఈ వీనెట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అంటాను. అప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏంటి ఓవర్లాప్ అవుతుందా? ఓకే. సో అడ్రస్ స్పేస్ ఇష్యూ ఉంది, ఫైన్, నో ప్రాబ్లం. సో ఇలా నేను కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. సో దీన్ని కూడా మనం ఏమంటామంటే గ్లోబల్ వీనెట్ పీరింగ్. ఒక రెండు రీజన్స్ లో ఉన్న కమ్యూనికేషన్ ని గ్లోబల్ వీనెట్ పీరింగ్ అంటాం. అలానే రెండు సబ్స్క్రిప్షన్స్ లో ఉన్న వీనెట్స్ ఉన్న కాన్ఫిగర్ చేయాలంటే గ్లోబల్ వీనెట్ పీరింగ్ అంటాం. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ, ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి? విత్ ఇన్ ద సేమ్ రీజన్ లో వీనెట్ పీరింగ్ కాన్ఫిగర్ చేయొచ్చు, డిఫరెంట్ రీజన్ లో కాన్ఫిగర్ చేయొచ్చు, అలానే డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ లో కూడా మనం వీనెట్ పీరింగ్ అనేది కాన్ఫిగర్ చేయొచ్చు. సో యాక్చువల్ గా పీరింగ్ ఎందుకు కాన్ఫిగర్ చేస్తారు? అది మెయిన్. ఓకే. సో వాట్ ఈస్ ద పర్పస్? వై డు వి నీడ్ పీరింగ్? సో జనరల్ గా కంపెనీస్ లో చాలా సర్వర్స్ ఉంటాయి, రైట్? ఒక థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో జనరల్ గా కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ వేరే వేరే వర్చువల్ నెట్వర్క్స్ లో ఉంటాయి. నా నేను ఆ సర్వర్స్ మొత్తం మానిటర్ చేయాలి ఒక మానిటరింగ్ టూల్ తోని. సో మానిటరింగ్ టూల్ తో మానిటర్ చేయాలి. వై మానిటరింగ్ ఇస్ రిక్వైర్డ్? ఎందుకు మానిటర్ చేస్తారు? ఏ పర్పస్ లో మానిటరింగ్ చేస్తారు? సో ఆ సర్వర్స్ లో ఏమైనా అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, ఆ అప్లికేషన్ లో ఏదైనా ఇష్యూ ఉంది తెలియాలంటే ఏంటి? మనం మాన్యువల్ గా తెలియదు, ఏదో ఒకటి టూల్ ద్వారా తెలుస్తుంది. ఆ టూల్ ద్వారా తెలుస్తుంది. అలానే ఆ సర్వర్స్ లో సి డ్రైవ్ ఫుల్ అయింది, డి డ్రైవ్ ఫుల్ ఉందని ఎలా తెలుస్తుంది? ఎవ్రీ డే మనం 10,000 మిషన్స్ వెళ్ళి చెక్ చేయం కదా. అది ఆటోమేటిక్ గా మనకు తెలియాలి. తెలియాలంటే ఈ మానిటరింగ్ టూల్స్ యూస్ చేసుకొని తెలుస్తుంది. సో ఈ మానిటరింగ్ టూల్ అనేది ప్రతి మిషన్ కి ఫస్ట్ కమ్యూనికేట్ అవుతేనే దాన్ని మానిటర్ చేయడానికి వీలుంటుంది. అదర్వైజ్ వీలుండదు. సో కమ్యూనికేట్ అవ్వాలి అంటే పీరింగ్ చేస్తేనే కమ్యూనికేట్ అవుతుంది. ఇది ఒక సినారియో. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సినారియో వై వి పీర్ ద నెట్వర్క్ అనేది. సో ఇక్కడ పీరింగ్ కి వర్చువల్ మిషన్ కి ఏమైనా రిలేషన్ ఉందా? వీనెట్ పీరింగ్ చేయాలంటే కంపల్సరీ వర్చువల్ మిషన్ అవసరమా లేదా? రీడ్ చేస్తున్నది. ఓకే, పైన ఉంది కదా. ఓకే. సో పీరింగ్ చేయాలి అంటే వర్చువల్ మిషన్ అవసరమా లేదా? అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేస్తున్నాను? వీనెట్ టు వీనెట్ మాత్రమే పీరింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడ వర్చువల్ మిషన్ పీరింగ్ చేయలేదు. బట్ మీకు రిజల్ట్ చూపెట్టాలి కదా, పీరింగ్ అవుతుందా లేదా అనేది చూపెట్టాలంటే నాకు ఒక మిషన్ ఉండాలి. దాంట్లో పింగ్ అనేది పెట్టి టెస్ట్ చేసి చూపెడుతున్నాను అంతే. సో ఆ వీనెట్ లో ఏదైనా ఉండొచ్చు, వర్చువల్ మిషన్ ఉండొచ్చు, స్టోరేజ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు కదా. సింపుల్ గా చెప్పాలంటే ఒక వీనెట్ లో ఉన్న రిసోర్స్ ఇంకో వీనెట్ లో ఉన్న రిసోర్స్ తోని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి పీరింగ్ అనేది అవసరం, నాట్ మిషన్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. హ్మ్. అంతే. ఆ కనెక్టెడ్ అని కూడా చూపెడుతుంది. ఇప్పుడు ప్రాడ్ లో నేను వర్చువల్ మిషన్ ఏం క్రియేట్ చేయలేదు నేను. సో మీరు చూసినట్టయితే ప్రాడ్ లో వర్చువల్ మిషన్ క్రియేట్ చేశానా? చేయలేదు. జస్ట్ ఒక వీనెట్ మాత్రమే క్రియేట్ చేశాను అంతే. సో ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది. జనరల్ గా ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది కదా. దట్ మీన్స్ పీరింగ్ అయిపోయినట్టు. సో మీకు అంటే రిజల్ట్ చూపెట్టాలి కాబట్టి నేను మిషన్ చేసి పింగ్ అని పెట్టి 64 బైట్స్ వస్తున్నా లేదా అని చూపెట్టా. పేరెంట్ డిలీట్ చేసేస్తాం. అదే రూల్స్ రాస్తాం మనం అప్పుడు. సో ఇంతకుముందు ఏం చెప్పాం? మన సబ్నెట్ ఆబ్వియస్ గా డిఫాల్ట్ గా బై డిఫాల్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో దాన్ని ఆపాలంటే కమ్యూనికేషన్ వద్దు నాకు, ఆపాలంటే అప్పుడు రూల్స్ రాసి బ్లాక్ చేస్తాం. అది ఎన్ఎస్జి కిందకి వస్తుంది. సో రేపటి టాపిక్ లో ఉంది. ఓకే.
డైరెక్ట్ వర్చువల్ నెట్వర్క్ డిలీట్ చేస్తే రిసోర్స్ వర్చువల్ నెట్వర్క్ డిలీట్ అవుతుంది. రిసోర్స్ గ్రూప్ డిలీట్ అవ్వదు, వర్చువల్ మిషన్ డిలీట్ అవ్వదు. వర్చువల్ నెట్వర్క్ డిలీట్ చేయాలన్నా సరే వర్చువల్ మిషన్ ఉంది కాబట్టి అది డిలీట్ అవ్వదు. సో డిపెండెన్సీస్ ఉంటుంది కదా. వర్చువల్ నెట్వర్క్ లోపల వర్చువల్ మిషన్ ఉంది. సో యూ కెనాట్ డిలీట్ వర్చువల్ నెట్వర్క్ వితౌట్ వర్చువల్ మిషన్. సో దాని బదులు రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసాం అనుకోండి, ఆర్ఆర్లో అన్ని డిలీట్ అయిపోతాయి. సరే ఇండివిజువల్ గా చేయాల్సిన పని లేదు, ఒకసారి డిలీట్ కొట్టేస్తే అదే చూసుకుంటుంది మాకు. అదర్వైజ్ మళ్ళీ ప్రతి దానికి వెళ్ళి మీరు డిలీట్ చేయాలి. డిలీట్ అవ్వలేదు అనుకోండి బిల్లు పడుతుంది. సో ఫైన్ గైస్, లెట్ us కనెక్ట్ టుమారో. అండ్ మోర్ ఓవర్ మోస్ట్లీ నేను వేరే లింక్ ఇస్తాను నేను రేపు. సో ఈ లింక్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, వేరే బ్యాచ్ వాళ్ళకి కూడా ఇదే లింక్ ఉంది. సో ఐ చేంజ్ ద లింక్ అండ్ ఐ అప్లోడ్ ఇంట్ వాట్సాప్ లో పెట్టేస్తా. వాట్సాప్ లో గ్రూప్ డిస్కషన్ లో ఆ లింక్ అనేది పేస్ట్ చేసేస్తా. యూ కెన్ యూస్ దట్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ లో డిస్కషన్స్ లో ఉన్న లింక్ వాడు. ఓకే ఫైన్, లెట్ us కనెక్ట్ టుమారో.